చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి. తన్వి మిశ్రా ఇద్దరు కాసేపు మాట్లాడుకుని వెళ్ళిపోయాక అర్జున్ జైలుకి షిఫ్ట్ చేపించి ప్రొసీడింగ్స్ అన్నీ సబ్మిట్ చేసేసి త్యాగి స్టేషన్కి వచ్చేశాడు. అతనికి ఎంత అసహనంగా ఉందో. ఏ ఒక్క క్లూ కూడా కేసుని లీడ్ చేసేట్లు కనిపించట్లేదు సరికదా. వెపన్ దొరకపోతే కేసు వేరొకరికి షిఫ్ట్ అయిపోతోందని మదన కూడా పడిపోతున్నాడు. చాలాసేపు ఆలోచించి ఇంకా చేసేదేమీ లేక తనకు దొరికిన ప్రూఫ్స్ అన్నింటినీ ఒక్కొక్కటి స్టిక్ బోర్డ్ మీద అతికించేసి వాటిని మళ్ళొకసారి చూశాడు. అతనికి మళ్ళీ గజిబిజిగానే అనిపించింది. ఇలా కాదని ప్రూఫ్స్ కిందగా ఒక వైట్ బోర్డ్ పెట్టి మార్కర్ తోటి రాయడం మొదలుపెట్టాడు. స్టేట్ వర్సెస్ అన్నోన్, మర్డర్ ఆఫ్ ప్రియా వర్మ అని రెడ్ మార్క్ తోటి రాసి దాని కిందగా బుల్లెట్ పాయింట్స్ లాగా దొరికిన ఆధారాలన్నిటినీ రాశాడు. టైం విండో, లాస్ట్ సీన్, సస్పెక్ట్స్, ఫారెన్సిక్. ప్రస్తుతానికి అతనికి దొరికిన ఆధారాలు ఇవి మాత్రమే. అసలు త్యాగిగా ఎన్నిసార్లు ఆ బోర్డు చూసినా ఎక్కడా క్లూ దొరకటం లేదు. చూసి చూసి ఏదో గుర్తొచ్చిన వాడిలా తన మినీ నోట్స్ తీసుకుని ఒకసారి అక్కడున్న మ్యాటర్ని పోల్చి చూసుకున్నాడు. కానీ అతనికేమీ తోచలేదు. విసిగేసి ఆ నోట్స్ని విసిరి పడేశాడు. మర్డర్ వెపన్ దొరకలేదు. అక్యూజ్డ్ మర్డర్ చేశాడనే దానికి ప్రూఫ్ లేదు. అసలు వాడు ఆ ఫ్లాట్కి ఎప్పుడొచ్చాడు, ఎప్పుడు వెళ్ళాడు అనే దానికి ఆధారం లేదు. ఎక్కడా లీడ్ లేదు. వేదవ కేసు, ఏ ఒక్కటి అర్థమై చావట్లేదని అసహనం వచ్చి నిట్టూర్పు విడిచాడు. అతని పక్కనే టేబుల్ దగ్గర కూర్చున్న కామత్ ప్రిలిమినరీ ఫారెన్సిక్ రిపోర్ట్ని స్టడీ చేస్తున్నాడు. కానీ అతనికి ఏమీ తెలియటం లేదు. త్యాగి కామత్ చేతిలో ఉన్న రిపోర్ట్ చూసి గుర్తుపట్టి అటాప్సీ అయిందేమో, ఒక్కసారి సప్నాకి కాల్ చేయి అని అన్నాడు. కామత్ త్యాగి వైపు చూసి సమాధానం ఇచ్చేలోపే ఆ గది డోర్ తోసుకొని సప్న లోపలికి వచ్చి కుర్చీలాక్కను కూర్చుంది. సప్న, ఏమైనా తెలిసిందా అని అడిగాడు త్యాగి. సప్న ఫైల్ టేబుల్ మీద పెట్టి ప్రస్తుతానికి ఎంతో కొంత పోస్ట్ మార్టం అయినట్టే అబ్బా అంది. అంటే సరిగ్గా చెప్పు సప్న అన్నాడు త్యాగి. కాజ్ ఆఫ్ డెత్ మెడ దగ్గర ఏర్పడిన డీప్ ఇన్సెషన్ గాయం వల్లనే. సరిగ్గా ఆ ఘాటు ఎడమ నుండి కుడివైపుకుంది. జస్ట్ సింగిల్ క్లీన్ స్ట్రోక్ అంతే. చాలా నీట్గా కట్ చేశారు. అలా కోయడం వలన మెడ దగ్గరున్న కారోటిడ్ వెజల్స్ డీప్గా కట్ అయిపోయి విక్టిమ్ చనిపోయింది. అవునా, మరి ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ డెత్ ప్రిలిమినరీ రిపోర్ట్లో ఉన్నట్టేనా అని అడిగాడు త్యాగి. అవును, అంతే, 1 నుండి 3 లోపే. ఎలా చంపేసి ఉండొచ్చు అంటే మర్డర్ వెపన్ ఎలాంటిది అయి ఉండొచ్చు అని అడిగాడు. మోస్ట్లీ షార్ప్ ఎడ్జెడ్ కిచెన్ నైఫ్ లేదా సర్జికల్ స్కాల్పెల్ లాంటిది కూడా కావచ్చు అని చెప్పింది సప్న. త్యాగి కామత్ ఇద్దరు మొహాలు చూసుకున్నారు. వాళ్ళిద్దరికీ ఒక్కటే అనుమానం వచ్చింది. గాయం చివర్లు క్లీన్గా ఉంది అంటే దాని అర్థం గరుకుగా ఉండే వెపన్ తోటి కోయలేదని. నీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మనం కిచెన్లో వాడుకునే యూటిలిటీ నైఫ్ ఎలా ఉంటుంది, నీట్గా షార్ప్గా ఉండి రంపానికి ఉంటే గరుకుదనం లేకుండా ఉంటుంది కదా, అంతే. అలాంటి ఆబ్జెక్ట్తోనే మెడ కోసేశారు. అంటే నైఫ్తో కోసారా అని అడిగాడు కామత్. నైఫో, స్కాల్పులో లేక గాజు ముక్కో ఇదని చెప్పలేము, కానీ ఈ 3 వెతకండి. క్రైమ్ సీన్లో వీటికి సంబంధించిన క్లూస్ ఏమైనా ఉంటే కనుక మర్డర్ వెపన్ ఈ 3ఇంట్లోనే ఉంటుంది అని ఫైల్ ఓపెన్ చేసి ఒక చిన్న జిప్లాక్ ప్లాస్టిక్ కవర్ బయటకు తీసి వారిద్దరికి చూపించింది సప్న. ఇది విక్టిమ్ గోర్లలో దొరికిన ఎపిడర్మల్ టిష్యూ. దీని మీద ప్రిలిమినరీ DNA అనాలిసిస్ చేశాను. నాకు తెలిసినంత వరకు ఇది మేల్ ఎపిడర్మల్ టిష్యూ అనే అనుకుంటున్నా. అవునో కాదో ఇంకా డీప్గా అనాలిసిస్ చేయాలి అని చెప్పింది. అని ఆపి కళ్ళజోడి సరిచేసుకుని ఈ స్కిన్ టిష్యూతో పాటు నైల్స్లో బ్లడ్ కూడా ఉంది. విచిత్రం ఏంటంటే ఆ బ్లడ్ రియాది కాదు అని చెప్పింది సప్న. మరి ఎవరిది అని అడిగాడు త్యాగి షాక్ అవుతూ. ఆ బ్లడ్ విక్టిమ్ది కాదు త్యాగి అని మళ్ళీ చెప్పింది సప్న. త్యాగి ముందుకు వంగి ఆ కవర్ని తీసుకుని చూశాడు. అదే సప్న, మరి ఈ బ్లడ్ అర్జున్తో మ్యాచ్ అయిందా అని అడిగాడు.